హలో మీడియా బాగానమ్స్, వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అన్బాక్సింగ్ అండ్ ఫీచర్ వాక్ అరౌండ్ ఆఫ్ డేటోనా 660 ఇండియా స్పెక్ మోడల్ అనమాట. సో దీంట్లో మనం చూసినట్లయితే మీరు పాత డేటోనాతో పోల్చుకుంటే అసలు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి మ్యాచింగ్ లేదు, ఎటువంటి కంపారిజన్ లేదు. ఎందుకంటే అది ఒకలాంటి బీస్ట్ అండ్ లెజెండ్. మన దగ్గర డేటోనా 615R ఉండేది, ఓలిన్ సస్పెన్షన్ అండ్ బ్రెంబో బ్రేక్స్తో పాటు. సో దానికి ఒక పర్ఫార్మెన్స్ ఉన్నది వేరే లెవెల్. ఇది ఒక డేటోనా ఎంతూజియాస్ట్ కోసం చేయబడింది, కానీ ఆ డేటోనా డిఎన్ఏ లేకుండా చేయబడింది. ఎస్, మోర్ యూజబుల్ పవర్, మోర్ యూజబుల్ ట్రాక్టబిలిటీ, మోర్ యూజబుల్ టార్క్ డెలివరీ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఆఫర్ చేయబడింది. సచ్ దట్ ఇట్స్ అ డూ ఇట్ ఆల్ మెషిన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఫస్ట్ ఇంజిన్ చూసినట్లయితే మనకి సేమ్ ట్రైడెంట్ 660 ఏదైతే లాంచ్ చేశారో అది 660cc ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్తో పాటు మనకి ఈ యొక్క పవర్ ట్రైన్ అనేది ఈ డేటోనా 660కి ఆఫర్ చేయబడింది. దీని ఒక మ్యాక్స్ పవర్ ఏమో 95 PS అండ్ రెడ్ లైన్ ఏమో 12,650 RPM, విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్. మరీ తక్కువేం కాదు, మరి ఎక్కువేం కాదు. మన 6R పోల్చుకుంటే ఆల్మోస్ట్ 16,000 RPM వరకు రేవ్ అవుతుందండి. సో ఇట్స్ అ ప్రాపర్ సూపర్ స్పోర్ట్ బైక్. ఇది నేను చెప్తున్నట్టు ఒక డూ ఇట్ ఆల్ రౌండర్. మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు, టూరింగ్ చేయొచ్చు, ప్లస్ మీరు ట్రాక్ డేలో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చాలా కాంపాక్ట్ చాసీ, కాంపాక్ట్ డైమెన్షన్స్ చేయబడింది. టార్క్ చూసినట్లయితే 69 Nm టార్క్ అండ్ 80% ఆఫ్ టార్క్ మనకి 3000 RPM నుంచి అవైలబుల్ ఉంది. నేను చెప్పినట్టు ఇది మోర్ ఆఫ్ మిడ్ రేంజ్ పవర్ డెలివరీ ఎంజాయ్ చేయడానికి ఆఫర్ చేయబడింది. సిటీ రైడ్స్ కానీ లేకపోతే వీకెండ్ రైడ్స్ కానీ, మీరు ఏదైతే ట్రిపుల్ డిజిట్ క్రూజింగ్ కానీ హైవే పైన. సో ప్రైమర్లీ ఇది ఒక స్పోర్ట్స్ టూర్ లెక్క మీరు అనుకోవచ్చు. కానీ ఏదైతే R3 ఆఫర్ చేయబడుతుందో, నింజా 650 ఆఫర్ చేస్తుందో అలాంటి ఒక సెగ్మెంట్లో దీన్ని పోల్చుకోవచ్చు. కానీ ఒక స్క్రీమింగ్ రెడ్ లైనింగ్ సూపర్ స్పోర్ట్తో దీన్ని పోల్చుకోలేము. బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్. ఎందుకంటే డేటోనాకు ఉన్న లెగసీ ఆల్రెడీ ఉంది. జనాలు డేటోనా ఎట్లా కొత్తది రావట్లేదు, 765 ఏదైతే మోటో2 ఇంజిన్ అవన్నీ మోడల్స్ ఇక్కడ లాంచ్ చేయబడతలేదు. అట్లీస్ట్ డేటోనాకు ఉన్న సాటిస్ఫాక్షన్ ఈ జనరేషన్ పిల్లలకి కావాలంటే ఇది ఒకటే ఆప్షన్ అనమాట. 4 valves per cylinder DOHC లేఅవుట్తో పాటు వస్తుంది. సో యాక్సలరేషన్ చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. 240° ఫైరింగ్ ఆర్డర్తో పాటు వస్తుంది. సో ఒకలాంటి వీట్విన్ లాంటి మనకి టార్క్ డెలివరీ, ఇన్స్టెంట్ టార్క్ డెలివరీ ఉంటుంది. సో మనకి మంచి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది లభిస్తుంది ప్రతి గేర్లో, ప్రతి ఆర్పిఎంలో. చాసీ చూసినట్లయితే ట్యూబులర్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్ ఆఫర్ చేయబడింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మనకి స్వింగామ్, అల్యూమినియం స్వింగామ్ మనకి ఆఫర్ చేయబడతలేదు, అదొకటి గమనించాలి. స్వింగామ్ అనేది అల్యూమినియం కాదు, అది ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ స్వింగామ్ అనమాట, ఏదైతే మనకి ఈ బండి పైన కనిపిస్తుందో. కానీ ఇట్ విల్ సపోర్ట్ ద చాసీ రియలీ వెల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రైడ్స్ ఆల్రెడీ అయిపోయినాయి, వాళ్ళందరూ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు దీని గురించి. డిజైన్ పరంగా చూసినట్లయితే LED లైటింగ్ మనకి చుట్టూ లభిస్తుంది. అది హెడ్ ల్యాంప్ కానివ్వండి, టైల్ ల్యాంప్ కానివ్వండి, అండ్ టర్న్ ఇండికేటర్స్ కానివ్వండి. టైల్ ల్యాంప్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ నాకు తెలిసి ట్రైడెంట్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. హెడ్ ల్యాంప్ చూసినట్లయితే మనకి కొంచెం వరకు ఇంచుమించు పోలికలు CBR 650R పోలికలు కనిపిస్తే, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైతే V4S డిజైన్ వచ్చిందో, కొత్త పానిగల్ V4 లాంచ్ అయిందో, అది కూడా ఆల్మోస్ట్ ఇంత స్లీక్గా చేయబడింది. సో కొంచెం వరకు ఆల్మోస్ట్ ఈ కాలంలో కొంచెం అగ్రెసివ్ డిజైన్ కావాలంటే నాకు తెలిసి 6R ఇంకా బెటర్ అగ్రెసివ్ డిజైన్ అనేది ఆఫర్ చేస్తుంది. బట్ LED లైటింగ్ మంచిగా ఆఫర్ చేస్తుంది. విండ్షీల్డ్ కూడా మంచి ప్రాక్టికల్ లేఅవుట్ చేయబడింది. అండ్ 41mm USD ఫోక్స్, సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్, బిగ్ పిస్టన్ ఫోక్స్ షోవా మనకి లభిస్తాయి USD ఫోక్స్ ముందు. సో అది దే ఆర్ సపోజ్ టు ఆఫర్ సపరేట్ రీబౌండ్ డాంపింగ్ అండ్ కంప్రెషన్ కి సపరేట్ ఫంక్షన్ ఫోక్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడుతున్నాయి. సో అది మంచి ఫ్రంట్ ఎండ్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఒక్క విషయం నాకు నచ్చలేదంటే స్పీడో కన్సోల్ అండి. అసలు స్పీడో కన్సోల్ మనకి కనీసం ప్రీవియస్ స్ట్రీట్ ట్రిపుల్ RS స్పీడో కన్సోల్ ఇచ్చిన ఆ ప్రీమియం ఫీల్ వచ్చేది. ఇది చాలా చాలా కాస్ట్ కటింగ్, ఏదో ఒక నామకే వాస్తే ఏదో బండి రిలీజ్ చేయాలని చేస్తున్నట్టు కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి మీకు. దాంట్లో ఫోన్ కనెక్టివిటీ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, గోప్రో కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సేమ్ మన ట్రైడెంట్ డిస్ప్లే ఎలా ఉంటుందో అదే డిస్ప్లే యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసారు. దానివల్ల ఈ యొక్క లెగసీ ఏదైతే డేటోనాది ఉందో అది డైల్యూట్ చేయబడుతుంది. డేటోనాకు ఉన్న లెగసీ, దానికి ఉన్న ఫీలింగ్, దానికి ఉన్న ఫాలోయింగ్ మనం చూసినట్లయితే కనీసం మీరు స్ట్రీట్ ట్రిపుల్ RSకి ఇచ్చిన డిస్ప్లే అన్న దానికి ఇచ్చింటే న్యాయం చేసినట్టు ఉండేది అని నా చాలా చాలా బాధతో నేను చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వెనకాల మనం చూసినట్లయితే షోవా మోనోషాక్ అనేది ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో పాటు ఆఫర్ చేయబడుతుంది. బ్రేక్స్ చూసినట్లయితే ట్విన్ 310mm డిస్క్స్ విత్ 4 piston రేడియల్ క్యాలిపర్స్ ముందు అండ్ సింగిల్ 220mm డిస్క్ వెనకాల విత్ 2 piston క్యాలిపర్ ఆఫర్ చేయబడింది. బ్రేకింగ్ సెటప్ బాగానే ఉంది, నాకు తెలిసి బాగానే ఉంటుంది కూడా. అండ్ ఎగ్జాస్ట్ ఏమో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఆఫర్ చేశారు. అది కూడా మీరు కొంచెం గమనించి నడిపియాలి, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. 810mm సీట్ హైట్ అండి, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ
తక్కువ కాదు, మేనేజబుల్ అని నేను నమ్ముతున్నాను. 14 లీటర్ ట్యాంక్ అగైన్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఇట్స్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ట్యాంక్ రేంజ్ అనేది లభిస్తుందని నేను ఇక్కడ భావిస్తున్నాను. బైక్ చూసినట్లయితే నేను చెప్పినట్టు చాలా చాలా కాంపాక్ట్గా, చాలా చిన్నగా కనిపిస్తుంది. మీకు రోడ్ ప్రెసెన్స్ ఎక్కువగా మీకు అనిపించకపోవచ్చు. ఇది R15 పక్కన పెట్టినట్లయితే రెండు కూడా ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. అంత కాంపాక్ట్గా డిజైన్ చేయబడింది. కానీ వెయిట్ ఏదైతే ఉందో అది 201 kgs. సో అంత లైట్ వెయిట్ ఏం కాదు బండి. చూసే అంత లైట్ వెయిట్ అయితే, ఏదైతే కనిపించే అంత లైట్ వెయిట్ అయితే కాదు. 201 kgs అంటే మంచి స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఏదైనా క్రాస్ విండ్స్ వచ్చిన హైవే పైన రైడింగ్ చేసేటప్పుడు నాకు తెలిసి అది తట్టుకుంటుంది. సర్వీస్ ఇంటర్వెల్ దగ్గర ఇది మ్యాక్సిమం మార్క్స్ పొందుకుంటుంది. ఎందుకంటే సర్వీస్ ఇంటర్వల్ 1 in 16,000 kilometers, అంటే మీరు సంవత్సరానికి ఒక్కసారి సర్వీస్ చేసుకుంటే చాలు. కొన్న తర్వాత అంత మంచి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా వరకు మనకి సేవ్ చేసి ఇస్తుంది, చాలా వరకు కాపాడుతుంది. సో ఆ పరంగా ట్రయంఫ్ అనేది ఈ కాలంలో వచ్చే బైక్స్, అది టైగర్ కానివ్వండి, ఇది కానివ్వండి, అన్నీ కూడా ఆల్మోస్ట్ 16,000 ఇంటర్వెల్తో పాటు వస్తున్నాయి కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ చేయబడుతుంది. వీల్స్ ఏమో కాస్ట్ అల్యూమినియం వీల్స్, అగైన్ లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్ కోసము. టైర్స్ ఏమో మిచిలిన్ పవర్ 6, వన్ ఆఫ్ ద బెస్ట్ టైర్స్ అండి. సో అన్డౌటెడ్లీ మనకి రోడ్ గ్రిప్ అనేది, కార్నరింగ్ స్టెబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ముందు 120 సెక్షన్ టైర్, వెనకాల 180 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేయబడుతుంది. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ చాలా చాలా చక్కగా ఉంది. ఏదైతే ట్రయంఫ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆన్ పార్ విత్ ఆ స్టాండర్డ్స్ ఉంది, ఎక్సెప్ట్ ఫర్ స్పీడో కన్సోల్. స్పీడో కన్సోల్ కొంచెం బెటర్గా ఇవ్వాల్సింది. స్పీడో కన్సోల్ అట్లీస్ట్ మనకి ST-RRS పాత మోడల్ది తీసి దీనికి ఇచ్చేస్తే అయిపోయేది. దాని గురించి వాళ్ళు సపరేట్గా తయారు చేయాల్సిన అవసరం లేకుండే. బట్ ఎనీవే, ఒక కాంప్రమైజ్, ఏదో ఒక ఫ్లా ఉండాలి ఒక బైక్లో. సో ఆ ఫ్లా అనేది ఈ స్పీడో కన్సోల్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ పరంగా చూసినట్లయితే మనకి స్లిప్పర్ క్లచ్ లభిస్తుంది, రైడ్ బై వైర్ ఉంది, 3 రైడింగ్ మోడ్లు ఉన్నాయి, రోడ్, రెయిన్ అండ్ స్పోర్ట్. అండ్ ఈచ్ ఆఫ్ దీస్ మోడ్స్లో మనకి థ్రాటిల్ రెస్పాన్స్, ABS ఇంటర్వెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ 3 అఫెక్ట్ అవుతాయి అనమాట. రోడ్లో మనకి మామూలుగా ఉండొచ్చు, రెయిన్లో చాలా ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్, ABS ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్లో చాలా తక్కువ ఉంటుంది. అంటే మీకు ఎక్కువ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. కానీ క్విక్ షిఫ్టర్ గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. సో నాకు తెలిసి క్విక్ షిఫ్టర్ మన ఇండియన్ మోడల్కి లేదనుకుంటున్నాను. మేబీ యాక్సెసరీ, యాడ్ ఆన్ యాక్సెసరీకి అయితే అవైలబుల్ ఉంది. ఎందుకంటే ట్రైడెంట్కి కూడా అది యాడ్ ఆన్ యాక్సెసరీకి ఉంది. 25-29 వేలు పెడితే మీకు ఒక అప్ అండ్ డౌన్ క్విక్ షిఫ్టర్ వచ్చేస్తుంది. సో అది మీరు ఎప్పుడన్నా యాడెడ్ యాక్సెసరీగా దీనిపైన యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో అంతే అండి. దీని ఒక ప్రైస్ ఇంకా డిస్క్లోజ్ చేయలేదు, ఎందుకంటే అఫీషియల్ లాంచ్ కాలేదు. దీని ఒక ధర ఎంత ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ దీని అన్న త్వరలోనే మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే రైడింగ్ గేర్ గివ్ అవే చేయబోతున్నాను. ఆల్రెడీ మన మీటప్స్ అన్నింటిలో కూడా ఇంతకుముందు హెల్మెట్స్ గివ్ అవే చేసాము. పోయినసారి మళ్ళీ గేర్, రైనాక్స్ గేర్ అండ్ రైనాక్స్ జాకెట్ ఒక అమ్మాయి లేడీ రైడర్కి గివ్ అవే మనం చేసాము. సో ప్రతి మీటప్లో గివ్ అవే ఉంటుంది. ఇది చాలా పెద్ద గివ్ అవే అండి, నేను ముందే చెప్తున్నాను. సో మంచి మంచి జాకెట్స్ మీరు పొందుకోవాలంటే ఫస్ట్ మనము 1 lakh రీచ్ అవుదాము. ఆ సెలబ్రేషన్ అందరు కలిసి జరుపుకుందాము. అది ఒక విక్టరీ ఫర్ ట్రూత్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనము ఎటువంటి యాడ్స్, ఎటువంటి కమర్షియల్స్ మాట్లాడతలేదు, కేవలం ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ ఇస్తున్నాము. మీరు ఎంత చూస్తారో అన్నకి అంతవరకు ఛానల్ సపోర్ట్ అవుతుంది. మీరు ఎంత ఛానల్ గురించి షేర్ చేస్తారో, ఒక నిజమైన నిజాయితీ పరుడైన ఒక ఆటో జర్నలిస్ట్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళే అవుతారు. సో అది మీ సపోర్ట్ ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు నిజాయితీ పరులని, ఏదైతే సిన్సియర్గా వర్క్ చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తారు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళని, జెన్యున్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. త్వరలో మనం 1 lakh సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేసుకుందాము గ్రాండ్ స్టైల్లో అండ్ విత్ లాట్స్ ఆఫ్ గివ్ అవేస్. సో లెట్స్ రీచ్ దేర్ క్విక్లీ. Cheers to the brotherhood. మరొకసారి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.